దెబోరా అక్కడ ప్రాఫిట్గా ఉన్న సమయంలో ఈ ఈ ఇశ్రాయేలు 7 సార్లు యెహోవాకు విరోధంగా పాపం చేసి బయలును అస్తారేతును అనే దేవతలను పూజించే వారిగా ఉంటారు. వారు ఇశ్రాయేలుకు తెలుసు యెహోవా ఒకడే దేవుడు, యెహోవా దేవుని తప్ప ఎవరిని ఆరాధించకూడదు అని చెప్పి. కానీ వీరు ఏం చేస్తారంటే యెహోవాను విసర్జించి ఆ బయలు అస్తారోతులు అనే దేవతలను ఆరాధించే వారిగా ఉంటారు. మనం బయలు అంటే మోషే వాగ్దాన పలకల కోసం కొండ ఎక్కినప్పుడు ఆ దూడని చేసుకుంటారు కదా, అది బయలు. అస్తారోత్ అంటే అదొక స్త్రీ దేవత, అంటే ఆమె వ్యభిచారి. అంటే ఆమె ఎలా అంటే పురుషులను స్త్రీగాను, స్త్రీని పురుషులను గాను, అంటే వాళ్ళకే తెలియదు అంటే మేము పురుషులమా స్త్రీలమా అని చెప్పి జెండర్ ఏదనేది తెలుసుకోకుండా చేస్తుంది అన్నట్టు. మనం చాలా మందిని చూసినట్టయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కన్ఫ్యూజ్గా ఉంటారు కదా, మేము ఇదా అదా అని కన్ఫ్యూజ్లో అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్నారు. సో అలా చేసేది ఎవరు అంటే ఇక్కడ అస్తారోతు. ఇక్కడ దేవుణ్ణి వీళ్ళు ప్రతిసారి వీడిపోయి ఎప్పుడైతే ఈ బయలును అస్తారోతును వాళ్ళు వెంబడించే వారిగా ఉన్నారో అప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వారిపైన కోపగించి దేవుని దృష్టిలో వాళ్ళు పాపం చేసి వాళ్ళకు వ్యతిరేకంగా రాజును పంపుతారండి. ఇక్కడ ఈ దెబోరా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ కాలంలో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చున్న కద్దు తీర్పు పొందుటకై ఇశ్రాయేలు ఆమె ఎదుకు వచ్చుచుండేది. ఇక్కడ మనము చూసినట్టయితే ఇక్కడ ఇంతమంది, దీనికంటే ముందు ఎంతో మంది ఇక్కడ అబ్బాయిలే న్యాయాధిపతులుగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆడామె ఎందుకున్నారంటే వీళ్ళు వారు సిసెరా అనే సైన్యాధిపతిని చూసినట్టయితే అతను చాలా బలవంతుడు, హిస్టరికల్ చెప్తారు చాలా బలవంతుడు. అతనికి 900 ఇనుప రథములు ఉన్నాయి. సో దాన్ని చూసి వీళ్ళు ఎంత భయపడిపోయారంటే అసలు మేము వాళ్ళకు వ్యతిరేకంగా మేము ఏం చేయలేమని చెప్పి ఆ భయపడిన సందర్భంలో ఇంకా ఎవరు దేవుని మాటను అంటే ఇంకా స్వీకరించడానికి అంగీకరించడానికి కూడా వాళ్ళకు ఇక ధైర్యం లేదు. కానీ ఆ సందర్భంలో దెబోరా అక్కడ ధైర్యవంతురాలుగా ఉండడం మనం గమనిస్తాం. దేవుని వాక్కు ఇక్కడ దెబోరాకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఇక్కడ న్యాయాధిపతురాలుగా ఒక ప్రాఫిట్ను అంటే ఈమె న్యాయం తీర్చే వ్యక్తి, దేవుని వాక్కును అందుకునే వ్యక్తిగా 2 విధాలుగా ఉంటుంది ఇక్కడ ఉంటుందండి. కానీ ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఈమె మదర్ ఆఫ్ ఇస్రాయేల్ అని చెప్పి రాయబడి ఉంటుంది. ఈమెకు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈమె మదర్ ఆఫ్ ఇస్రాయేల్ అంటే ఈమె ఇస్రాయేళ్లకు తల్లి అని చెప్పి రాయబడింది. కాబట్టి ఇక్కడ ఈ దెబోరాకు మనం ఇక్కడ దెబోరా జ్ఞానమును, ఆమె ధైర్యమును, ఆమె చూపిన ఆ నైపుణ్యతను మనం ఇక్కడ చూడగలుగుతాం. అప్పుడు యెహోవా నుండి ఆమెకు వాక్కు వస్తుంది. అప్పుడు ఏమని చెప్తారంటే ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అబీనోయము కుమారుడైన బారాకు పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలిలోను జెబూలూను లోయలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము. నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా ఏమని చెప్తారంటే ఆ సిసోరాను నీ చేతులకు యెహోవా దేవుడు అప్పగిస్తున్నాడు అని చెప్పి ఆమెకు వచ్చిన వాక్కును ఇక్కడ బారాకు అనే ఒక వ్యక్తికి చెప్తారు. అంటే ఇతను ఒక పోరాడే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు, కానీ ఇతను కూడా ఒక పిరికి వాడిలాగా కనిపిస్తున్నాడు. అతను ఏమంటాడంటే నెక్స్ట్, నేను నీ దగ్గరకు 50 బారాకు ఏమంటాడంటే నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాక్తో కూడా ఎదురుకు వెళ్ళను. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్త్రీ నుండి అధికారం పురుషుడి నుండి అధికారం స్త్రీకి వెళ్ళింది. మనల్ని దేవుడు సృష్టిని మనం చూసినట్టయితే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు, మానవుడు, పురుషుడు, తర్వాత స్త్రీ. మనం ఆదికాండంలో చూస్తాం కదా, దేవుడు పురుషుని గాను స్త్రీ గాను నరులను ఏర్పరచమని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు,
పురుషుడు స్త్రీగా, తర్వాత కేరుపులు సెరుపులుగా దేవుడు క్రమం అనేది చేశాడు. కానీ అపవాది కూడా మన జీవితంలో ఏదైనా చేయాలన్నా అధికారంకు లోబడే చేస్తాడు. అధికారంకు లోబడకుండా ఏం చేయడు. మనము ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా అపవాది మనిషిని శోధించేటప్పుడు మొదటగా ఎవరిని శోధించుడు? అవ్వని శోధించుడు. అపవాది ఎవరు అంటే పడిపోయిన కేరుకు చెందినవాడు లూసిఫర్. కాబట్టి అక్కడ ఫస్ట్ తండ్రి అయిన దేవుని అధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసు ప్రభు అధికారం ఎవరికి ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ తర్వాత అధికారం ఎవరికి ఇవ్వబడింది? పురుషుని తర్వాత అధికారం ఎవరికి ఇవ్వబడింది? స్త్రీ తర్వాత కేరుకి ఇవ్వబడింది. కాబట్టి అపవాది శోధించడానికి స్త్రీని ఎంచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం చూసినట్టయితే అక్కడ మొదటగా అపవాది స్త్రీని ఎంచుకున్నాడు. స్త్రీని ఎంచుకొని ఈ ఫలమును నేను తినకూడదా అని చెప్పి అన్నప్పుడు అక్కడ స్త్రీ పడిపోయి ఎప్పుడైతే స్త్రీ ఆ ఫలమును తిన్నదో అప్పుడు ఆ ఫలమును తర్వాత తన అధికారం ఎవరు? తన పై అధికారం ఎవరు? పురుషునికి ఇచ్చింది. పురుషుడు తిన్నాక పురుషుడు తన అధికారాన్ని కోల్పోయాడు అన్నట్టు. అప్పుడు తండ్రి అనే దేవుడు ఏదైనా మనం వస్తాడు కదా, అప్పుడు మొదటగా ఎవరిని పిలుస్తాడు? ఆదాము ఎక్కడున్నామని చెప్పి అంటాడు. అప్పుడు ఆదాము ఏం చేస్తాడు? నీవిచ్చిన ఈ స్త్రీ ఇచ్చిన ఫలం నేను తిన్నాను కాబట్టి అని అన్నప్పుడు అప్పుడు తన అధికారాన్ని పోగొట్టుకొని ఎప్పుడైతే ఈ స్త్రీ ఇచ్చిన ఫలం తిన్నానని చెప్తాడో అప్పుడు ఆదాంతో పురుషుడితో మాట్లాడకుండా అవ్వతో మాట్లాడతాడు. అవ్వ కూడా ఏమంటది? ఈ స్త్రీ నన్ను మోసపుచ్చింది అన్నప్పుడు ఈమె అధికారం పోగొట్టుకోవడం వల్ల అక్కడ సర్పంతో మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ స్త్రీ పురుషులు అధికారం అంటే దేవుడిచ్చే అధికారాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ దెబోరా ఆ పురుషుని స్థానంలో ఒక ప్రాఫిట్గా న్యాయాధిపతిగా ఉంది. దేవుడు కూడా దేవుని వాక్యంలో పౌలు చెప్తాడు కదా, స్త్రీని క్రీస్తు సంఘంకు శిరసైనట్టుగా ఎలా మనం ఎలాగో సంఘమో అదేవిధంగా స్త్రీకి పురుషుడు అంటే శిరస్సులో ఉన్నాడు, మనము అతనికి లోబడి ఉండాలని చెప్పి రాయబడతారు కదా. సో అదే విధంగా ఇక్కడ ఈ ఆదాము అక్కడ తను అధికారం పురుషునికి ఎట్లయితే స్త్రీకి ఇచ్చాడో అలాగా ఇక్కడ కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకోకుండా ఇక్కడ ప్రాఫిట్ అయినా ఆమెకి ఇచ్చారు. కానీ ఆమె తన అధికారాన్ని పోగొట్టుకోలేదు. తను మాత్రం ఎంతో ధైర్యంగా బుద్ధి కలిగి ఎలాగైతే నైపుణ్యత కలిగి ఇక్కడ చేసిందో చూడవచ్చు. అక్కడ ఆయనకి ఏమని చెప్పింది? బాలుకి ఏమన్నాడు? పిరికి వాళ్ళలాగా నీవు నాతో వస్తే గానీ నేను అక్కడికి వెళ్ళను అని చెప్తాడు. అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చదను. అయితే 4వ అధ్యాయము 8వ వచనం, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీకి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా ఏ దేశంకు వెళ్ళాను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఇతను పిరిగివాడు ఉండడం వలన ఆమె ఏమని చెప్పింది? నువ్వు నాతో వస్తే కానీ నేను వెళ్ళను అని చెప్పాడు. కానీ ఆమె ధైర్యం చూడండి. అక్కడ స్త్రీ ఆమె యుద్ధం చేయగలుగుతుందా?